ప్రభుత్వం అట్లాగే విద్యాశాఖ సంయుక్తంగా మనకి ప్రతి మండలంలో కూడా సమ్మర్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనగా 10 మే 2025 నుంచి 24 మే 2025 వరకు 15 రోజులు సమ్మర్ క్యాంప్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పిల్లలందరూ కూడా ఈ వేసవి సెలవులను వృధా చేయకుండా వాటిని ఒక కన్స్ట్రక్టివ్లో పెట్టేసేసి కొంత వాళ్ళు మానసికంగా శారీరకంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన మండలంలో దర్పల్లి మండలంలో కరాటే, అదేవిధంగా యోగా, మెడిటేషన్, డ్యాన్స్, అదేవిధంగా డ్రాయింగ్ మొదలైనటువంటి తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇందులో మనకి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులతో పాటు ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు, అదేవిధంగా ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి పిల్లలు కూడా మన దగ్గర అటెండ్ కావడం జరుగుతూ ఉంటుంది. మన మండలంలో ఉన్నటువంటి ఎక్కడ ఉన్నటువంటి ఏ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలైనా కూడా మన ఈ సమ్మర్ క్యాంపుకు రావాలని చెప్పేసి అందరికీ ఇన్విటేషన్ పంపడం జరిగింది. దాదాపు ఇప్పుడు 60 మంది పిల్లల వరకు మన సెంటర్లో రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక 2-3 రోజుల్లో మనం ఈ సంఖ్యని 100 వరకు కూడా చేర్చడానికి అవకాశం ఉంది. అయితే ఈ సమ్మర్ క్యాంప్లో మనకు పిల్లలకి స్నాక్స్తో పాటు మనం వాటరు, అదేవిధంగా ఈ డ్రాయింగ్ వీటికి కావాల్సినటువంటి మెటీరియల్ అన్నింటినీ కూడా సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. దీనికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ పెద్దలు, అదేవిధంగా మీడియా ప్రతినిధుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఓం శాంతి. చిల్డ్రన్స్ క్యాంప్లో భాగంగా 10th మే నుండి ఆరంభమైనటువంటి ఈ కార్యక్రమంలో మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుపుతూ కాన్సన్ట్రేషన్ టిప్స్ని, అలాగే వీళ్ళకి ఫిజికల్ యోగా, ఎడ్యుకేషన్లో ఎలా స్వయాన్ని డెవలప్ చేసుకోవాలి అనేటువంటి టాపిక్స్ని, మైండ్ ప్రశాంతంగా ఎలా పెట్టుకోవాలి, ఎథిక్స్ని నేర్పిస్తూ పిల్లల్లో ముఖ్యంగా చదువుతో పాటు సంస్కారం అంటే ఏంటి, పిల్లలకి కావాల్సినటువంటి చిన్నప్పటి నుండి ఉండాల్సినటువంటి వాల్యూస్కి సంబంధించినటువంటి టాపిక్స్ని నేర్పిస్తూ ఎడ్యుకేషన్లో ఇంకా ఎలా డెవలప్ అవ్వగలుగుతారు, వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ స్కిల్స్ని నేర్పించడం జరుగుతుంది. పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు. ఇంకా క్రొత్త పిల్లల్ని కూడా రావాల్సిందిగా ఈ కార్యక్రమానికి స్కూల్లో నేర్పిస్తూ ఉన్నటువంటి ఈ ఫ్రీ క్యాంప్ అటెండ్ చేసి దర్పల్లి మండలానికి సంబంధించినటువంటి పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ ఎడ్యుకేషన్ పిల్లల్లో ఏదైతే మనము కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని డెవలప్ చేయడం చేస్తామో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బాగుంటుంది, అలాగే పిల్లల యొక్క బిహేవియర్ కూడా చాలా చక్కగా నేర్చుకుంటారు. అందరికీ ఆహ్వానం చెప్తూ ఉన్నాం.